స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మనతో స్థానికులు ఉన్నారు, మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి ఈ కాలువకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది చెరువు అలుగు నుంచి వస్తాయి. కాకపోతే చెరువులు పెద్ద చెరువు కామారెడ్డి పెద్ద చెరువు. కాకపోతే ఇంతకుముందు వేరే దిక్కుండే సరంపల్లి పక్కన ఉంటుండే, అది తీసేసి ఇక్కడ నుంచి చేసారు. అప్పుడు ఈ బ్రిడ్జ్ అయింది. కాకపోతే ఇది వెడల్పు చాలా ఉండే, ఇక్కడక్కడ ఆక్రమించుకొని దగ్గరకు వచ్చేసింది. ఒత్తుకు వచ్చేసేసరికి నీళ్ళ ఫ్లాట్ వాటర్కు సరిపోతలేదు. అది వెడల్పు ఉంటేనేమో నీళ్ళు తొందరగా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఈ వివసం జరిగేది కాదు. ఇలా ఏంటంటే ఈ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారి వాటర్ వచ్చేసి ఇక్కడ ఈ మిషన్ కాకతీయ పనులు లేకపోయి ఉంటే అవి జరగడం వల్ల మంచి జరిగిందంటారా, చెడు జరిగిందంటారా? మిషన్ కాకతీయ వల్ల మంచి జరిగింది. అప్పుడు చెరువు కట్ట చిన్నగా ఉండేది, చాలా వెడల్పు చేసిండ్రు, దాన్ని స్ట్రెంత్ పెంచడం వల్ల ఇప్పుడు ఇది 30-40 సెంటీమీటర్ల వర్షం పడ్డా తట్టుకుంటుంది. లేకపోతే ఆ పాతదే చెరువు ఉండే మిషన్ కాకతీయ వల్ల పనులు ఏం చేయకపోతే ఈ జిఆర్ కాలనీ మొత్తం కొట్టుకుపోయేది. నామరూపాలు లేకుండా అయ్యేది. ఇప్పుడు ఆనవాళ్ళే లేకుండా అయ్యేది. మిషన్ కాకతీయ వల్ల చెరువును బాగా చేయడం వల్ల ఇది ఖచ్చితంగా కొంచెం ఇంత రోడ్డు కొట్టుకుపోవడమే జరిగింది. లేకపోతే జిఆర్ కాలనీ సంపూర్ణంగా కొట్టుకుపోయేది, ఆనవాళ్ళే లేకుండా అయ్యేది. సో కొంతవరకు మిషన్ కాకతీయ పనులు ఈ కాలనీ కాపాడాయి అని స్థానికులు అంటున్నారు. ఆ పనులు కనుక ఒకవేళ జరగకపోయి ఉంటే ఇప్పుడు జిఆర్ కాలనీ అనేది నామరూపాలకు కూడా, అంటే రెస్క్యూ చేసిన ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరిగి బతికిపోయాము, లేకపోతే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేది అని చెప్తున్నారు.